జన్మతః పౌరసత్వం రద్దు అంశంలో తాము విధించిన ఆంక్షలను పాక్షికంగా అయినా అమల్లోకి వచ్చేలా చూడాలని అమెరికా సుప్రీంకోర్టును ట్రంప్ యంత్రాంగం ఆశ్రయించింది. ప్రస్తుతం జన్మతః పౌరసత్వం రద్దుపై ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానాలు అమెరికా వ్యాప్తంగా నిలిపేశాయి. ఈ నేపథ్యంలో కోర్టులను ఆశ్రయించిన వారికి మినహా మిగిలిన వారందరికీ ట్రంప్ ఉత్తర్వులు అమలయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని జస్టిస్ డిపార్ట్మెంట్ న్యాయస్థానాన్ని కోరింది. జన్మతః పౌరసత్వం రద్దును ఫెడరల్ కోర్టులో నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్రయించారు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. కానీ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జన్మతః పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేశారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 19 తర్వాత అమెరికాలో పుట్టిన వారు అందరికీ గతంలో మాదిరిగా ఆ దేశ పౌరసత్వం రాదు. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ శాశ్వత నివాసి కాకపోయినా పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. అలాగే తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటున్నా అదే నియమం వర్తిస్తుంది. అయితే ట్రంప్ ఆదేశాలకు వ్యతిరేకంగా 2 డజన్లకు పైగా రాష్ట్రాలు, వ్యక్తులు, వివిధ గ్రూపులు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని తెలిపాయి. మేరీల్యాండ్, మసాచ్యూసెట్స్, వాషింగ్టన్ వంటి రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజెక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి. అయితే యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ సారా హారిస్ దిగువ కోర్టుల్లో దాఖలైన పిటిషన్లను వ్యక్తిగత స్థాయికే పరిమితం చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధమా కాదా అన్న విషయంపై అభిప్రాయాన్ని మాత్రం కోరలేదు. వ్యక్తిగత జడ్జీలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఆదేశాలు జారీ చేయలేరని జస్టిస్ డిపార్ట్మెంట్ వాదిస్తోంది. ఎవరైతే కోర్టులను ఆశ్రయించారో వారికి కాకుండా మిగిలిన అందరికీ ట్రంప్ ఆదేశాలు అమలయ్యేలా ఆదేశాలివ్వాలని ట్రంప్ యంత్రాంగం న్యాయస్థానాన్ని కోరింది. అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అమెరికా అందిస్తోంది. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. 2024 చివరి నాటికి 5.4 మిలియన్ల మంది ప్రవాస భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభాలో సుమారు 1.47% భారతీయులే. వీరిలో 34% మంది అమెరికాలో పుట్టినవారు.